ఫ్రెండ్స్, చాలామంది టైలర్ మిత్రులు షర్టుకి షోల్డర్ జాయింట్ లేకుండా కట్ చేయడానికి ప్రత్యేకమైన కొలతలు ఏవో ఉంటాయని అనుకుంటారు. అది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా గమనిద్దాం. ఇది సాధారణ కొలతలతో సాధారణ పద్ధతిలో కట్ చేసే ఫ్రంట్ షోల్డర్ 18 అంగుళాలు, షోల్డర్ డౌన్ 2.5 అంగుళాలు, మెడ రౌండ్ కోసం 2.5 అంగుళాలు, సంక డౌను 6 అంగుళాలు. ఇది షోల్డర్ జాయింట్ కోసం కట్ చేసే బ్యాక్ పార్ట్. షోల్డర్ డౌన్ నుండి 4 అంగుళాలు పెట్టుకోవాలి. 4 అంగుళాలు ఎందుకు పెట్టుకోవాలంటే మనం బ్యాక్ షోల్డర్ కోసం అంగుళం పైకి కట్ చేస్తాము. అక్కడ నుండి 4 అంగుళాలు షోల్డర్కి కట్ చేస్తాము. ఖర్చు పోతే మొత్తం 4 అంగుళాలు ఉంటుంది. ఇంకా మరి ముఖ్యంగా మెడ సైజు కొలవాలి. ఈ మెడ సైజు బట్టే షర్టు నిలబడుతుంది. తర్వాత ఈ బెండ్ అవటం కోసం అదనంగా మనం 2 అంగుళాలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మార్కు చేసుకుందాం. మెడ రౌండు 5 అంగుళాలు వచ్చిందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ 18 అంగుళాలు పెట్టుకొని మనం కరెక్ట్గా మార్క్ చేసుకొని కట్ చేద్దాం. ఇది కట్ చేసే విధానంలో మార్పు చేయటం వల్ల కొలతలు మారవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫ్రంట్ మెడ రౌండ్ పైకి పెంచుకోవటం ద్వారా బ్యాక్ తగ్గించుకోవచ్చు. ఇది ఒకే ఒక మార్పు. ఇది మరో పద్ధతి. ఇది యూట్యూబ్లో ఎక్కువ మంది మాస్టర్లు చెబుతున్న పద్ధతి. ఇది మనం మొదట చెప్పిన కొలతల ప్రకారమే అన్ని 18 షోల్డరు, అది సంక డౌను, మెడ రౌండు అన్నీ అవే కొలతలు. ఫ్రంట్కి అదనంగా 2.5 అంగుళాలు పెట్టుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. దాన్ని బట్టి మనం డ్రాయింగ్ వేసి కట్ చేసి చూద్దాం. మెడ రౌండ్ కోసం మామూలుగా 3 అంగుళాలు, అంగుళంన్నర డౌన్తో మెడ రౌండ్ కట్ చేస్తున్నాం. ఈ భుజం దగ్గర 2.5 అంగుళాలు, మెడ దగ్గర 2.5 అంగుళాలు. దీనికి ప్రమాణం ఏంటి? ఈ 2.5 అంగుళాలతో భుజం దగ్గర, మెడ దగ్గర షర్టు ఎలా సరిపోతుందో మనం షోల్డర్ జాయింట్ కోసం అక్కడ నుండి అంగుళం పైకి పెట్టి కట్ చేస్తున్నాము. మరి అక్కడ నుండి ఆ షోల్డరు ఎంత ఉంటుంది చూద్దాం. ఇక్కడ నుండి
మామూలుగా మనం 3.5-4 అంగుళాలు పెట్టి షోల్డర్ భుజం కట్ చేస్తాము. ఖర్చు పోతే కనీసం 3 అంగుళాలన్నా ఉంటుంది. ఇది అంగుళం తగ్గింది. మరి ఈ 2 అంగుళాల్లో భుజం ఏ విధంగా నిలబడుతుంది? అదేవిధంగా మెడ సైజు 5 అంగుళాలు ఉంటుంది. ఇది కేవలం 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ మెడ ఎలా నిలబడుతుంది? ఇప్పుడు దీన్ని కట్ చేసి మడిచి చూద్దాం. షోల్డరు 30 అంగుళం ముందుకు జరిగింది. ఇక్కడ కేవలం షోల్డర్ నిలబడటానికి ఎంత ఉందో మీరు గమనించండి. నేను 2 కటింగ్ పద్ధతులను చూపించాను. వాటిల్లో మీకు ఏది కరెక్ట్ అనుకుంటే అదే ఎంచుకోండి. ఈ 2 పద్ధతుల్లో మీకు నచ్చింది మీరు ఎంచుకోండి.